నలంద విశ్వవిద్యాలయము నలంద పాట్నాకు 90 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఆసియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యార్థి కేంద్రముగా ఎంతో పేరు పొందినది. 5వ శతాబ్దం ఏడీలో స్థాపింపబడిన నలంద యొక్క బౌద్ధ విశ్వవిద్యాలయము 5,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో నిండి ఉండేది మరియు 9 మిలియన్ల మాన్యుస్క్రిప్ట్లతో కూడిన లైబ్రరీని కలిగి ఉంది. టర్కిష్ రైడరు బక్తయార్ ఖిల్జీ చే దోచుకుని నాశనం చేయబడినప్పుడు బుద్ధుని 1199 ఉన్న పవిత్ర స్థలములో నిర్మింపబడినది. దాని మఠాలు మరియు దేవాలయాల యొక్క గొప్ప శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఎన్నో ఉన్నవి. ఇవి నిర్మలమైన, క్రమబద్ధమైన ధ్యానం మరియు అభ్యాసం యొక్క స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయి. బోధిసత్వుడు తరచుగా ఇక్కడ ఉండేవాడు. నలంద ఏడీ ఆలయం వరకు అభివృద్ధి చెందినది. 7వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయము ముందు తోరణ అవశేషాలున్నాయి. ఇది మఠాల వరుసకు ఎదురుగా ఉన్నది. ఆలోచన మరియు అభ్యాస జీవితము సుస్పష్టమైన భావాన్ని తెలియచేస్తాయి. నలంద యొక్క ప్రధాన ఆలయం దాని అతిపెద్ద నిర్మాణం 31 మీటర్లు అనగా 102 అడుగుల ఎత్తు 6వ శతాబ్దానికి చెందినది. ఇది పైభాగంలో ఒక మందిరపు గది, దాని మూలల్లో చిన్న స్తూపాలు కలిగి ఉన్నాయి. ఒక మఠము బహుశా 9వ శతాబ్దంలో సుమత్రారాజుచే నిర్మింపబడి ఉండవచ్చు. 9వ శతాబ్దంలో సుమత్రారాజుచే ఓటు స్తూపాలు ఆలయము చుట్టూ ఉన్న ప్రాంగణములో ఉన్న ఇవి నిలబడి ఉన్న బోధిసత్వాలు మరియు కూర్చున్న బుద్ధుల ప్లాస్టర్ చిత్రాలను కలిగి ఉన్నాయి. సన్యాసుల మఠాలు ప్రతి 11 మఠాలలో ఒక ప్రాంగణాన్ని చుట్టుముట్టి ఉంటాయి. శిథిలాలు కనపడతాయి. ఆలయము ఉత్తరాన నైపుణ్యం గల ఇటుకల తయారీ కొలిమి కలిగి ఉన్నది. ఆలయం 14 పెయింటింగ్ యొక్క జాడలు ఇక్కడ ఒక పీఠంతో ఒక గూడులో చూడవచ్చు. ఇక్కడ ఒకప్పుడు బుద్ధుని యొక్క పెద్ద చిత్రం ఉండేదంట. మఠం యొక్క 8లో దాని ప్రాంగణములో గంభీరమైన మందిరాన్ని కలిగి ఉంది. అన్ని మఠాలు డాబాపై నిలబడి ఉన్నాయి. దేవాలయం 2 నుండి డాడో ప్యానెళ్లు 7వ శతాబ్దపు దేవాలయం యొక్క నేలమాళిగలలో మిగిలి ఉన్నది. దేవతలు, జంతువులు మరియు పూల ఆకృతులతో చెక్కబడిన 200 కంటే ఎక్కువ ప్యానెళ్లతో ఎక్కువగా చెక్కబడిన డాడో ఉంది. మఠం 8 గంభీరమైన మందిరం. యార్డ్ అన్ని మోర్ డాబాపై నిలబడి చూడవచ్చు. ఇటుక పని. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దానికి చెందిన చాలా నిర్మాణపు పొరలు నలందలోని ఇటుక పనిలో కనిపిస్తాయి. నలందలో హ్యూయన్సాంగ్ గొప్ప చైనీస్ పండితుడు, సన్యాసి. హ్యూయన్సాంగ్ 7వ శతాబ్దం ఏడీ ప్రారంభంలో నలందకు రావడాన్ని నిషేధిస్తే ఎడారులు పర్వతాల మీదుగా ప్రయాణించాడు. అతను ఇక్కడ 12 సంవత్సరములు చదువుతూ మరియు బోధిస్తూ గడిపాడు. నలంద యొక్క ఎగురుతున్న గోపురాలు, శిఖరాలు, చెక్కబడిన మరియు అలంకరించబడిన బాలస్ట్రేడ్లు చూసి అబ్బురపడ్డాడు. చైనాకు తిరిగి వెళ్లిన తరువాత అతను జియాన్లోని బిగ్ గూస్ పగోడాలో స్థిరపడ్డాడు. అక్కడ అతను నలంద నుండి తనతో తిరిగి తెచ్చుకున్న బౌద్ధ గ్రంథాలను చైనీస్ భాషలోకి అనువదించాడు. ప్రతి సంవత్సరంలో ఒకసారి నీవు ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళని ఒక ప్రదేశమునకు వెళ్ళు.